ఇట్ వాజ్ మై ఆక్సిజన్. ఇప్పుడు మీ ఆస్తి ఏమిటంటే ఇదే చూపిస్తాను నేను. ఎందుకంటే నేను ఈ పుస్తకాలన్నీ ఆర్డర్లో ఉండవు, డిజార్డర్లో ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు చదివేసి కాదు దానికి ఒకటి నేను ఎంఎస్ నా కవిమిత్రుడు వచ్చాడు. ఏంటనే ఒక పుస్తకం కావాలంటే గంట సేపు వెతుకుతావు అంటే, ఒరే ఇవి చెట్టు మీద ఒక చెట్టు కాసిన పళ్ళ లాంటివి, ఏదో గబుక్కున షూటింగ్కి వెళ్తూ ఒకటి లాగేసుకుంటా, ఇదే చదువుతున్నా తెలియదు. తీసి కారులో కూర్చునే వరకు తీస్తే ఏదో కమ్యూనిజం గురించి, కవిత్వం గురించి, ఖలీల్ జిబ్రాన్ గురించి, రేవతి అనే ఒక అంటే ట్రాన్స్జెండర్ జీవిత చరిత్ర తెలియదు నాకు. సో అన్నీ చదువుతా. కవిత్వం ఏదైనా సరే, కవిత్వం అయితే చాలు నేను చదువుతాను. కేవలం కవిత్వం, పొయిటరీ అది ఎక్కువ మటుకు కవిత్వమే. ఇందులో ఇక ప్రబంధాలు ఉన్నాయి, కావ్యాలు ఉన్నాయి. ఇంకొక నేను చేస్తున్నా అంటే నేనేం చేసేవాడిని అంటే, ఏదైనా లుప్తమైపోతున్న కావ్యం ఉందనుకో, ఎవరికి తెలియదు ఉందనుకో, కూచిమంచి జగ్గ కవి అని ఒక ఆయన, కూచిమంచి జగ్గ కవి. అతను ఒక 200-300 సంవత్సరాల క్రితమే ఒక రాజుగారు ఒక వేశ్యని ఉంచుకుని, ఒక కీప్ ఉంటారు కదా అప్పటికి రాజ పరివారం, ఈవిడి మీద మంచి కావ్యం రాయి, నేను నీకు డబ్బులు ఇస్తా, బంగారం బహుమానం ఇస్తాను. వాడు పాపం ఆవిడ పేరు చంద్రరేఖ విలాసము అని మొదలెట్టి కావ్యం రాశాడు. రాసేటప్పటికి నెల 2 నెలల్లో అయింది కదా, ఈలోగా మోజు తీరిపోయి పంపించేసాడు. ఆ కావ్యం తీసుకొచ్చి వీడు, మహారాజా కావ్యం రెడీ అయింది, ఏ కావ్యం అంటే, అదేంటండి లాస్ట్ ఇది ఇస్తానంటే, అది ఎప్పుడో పోయింది. వాడికి కాలిపోయి కొత్తది వచ్చేసింది, అయ్యో వచ్చిందో తెచ్చిందో అనేటప్పుడు వెంటనే వీడు ఏం చేస్తాడంటే, దహించుకుపోయి చంద్రలేఖ విలాపం అని ఒక కావ్యం రాశాడు. తెలుగులో పచ్చి బూతు పుస్తకం. ఇట్ వాజ్ బ్యాండ్. బ్రిటిష్ పీరియడ్లో అది బ్యాన్ చేశారు బుక్ని. బూతులే, ప్రతి పద్యం బూతే. అదే మన కవి జోడప్ప ఎందుకు మన కవిత చాలా సంస్కారవంతంగా ఉంటుంది. అవునా? అయ్య బాబోయ్, అంటే పచ్చి బూతులు రా, నీ అమ్మ నీ అక్కనే. అప్పుడు కూడా ఇంకా అంతే కదా, మగవాడిని తిట్టాలంటే పాపం మరో గత్యంతరం అలా. అంత బుక్ అంటే అది. కానీ ఒక వేదనలోంచి వచ్చిన ఒక కావ్యం అది. అదే వేదనలో వచ్చే. సో సమాజంలో అన్నీ ఉన్నట్టు ఇది కూడా ఉండాలి. ఆ బుక్ ఇప్పుడు నేను ప్రింట్ చేయించా, అది నేను ఎత్తున్నా. నేను మళ్ళా శ్రీ హర్నాథ్ అని ఒక పుస్తక ప్రియుడు ఉండేవాడు, అతనికి ఇచ్చి ఇది మళ్ళీ ప్రింట్ చేయించడం 1000 కాపీలు. ఎందుకంటే ఇట్లా సాహిత్య పరిణామ క్రమాల్లో తిట్టు కవిత్వం ఉంది. రావూరి దొరస్వామి శర్మ ఆయన PhD చేశాడు తెలుగులో తిట్టు కవిత్వము. ఒకటి కాదు, దాని నిండా 100 ఆస్థానాల్లో ఆగ్రహం కలిగిన కవులు, కోపం వస్తే కవిత్వం ఎలా ఉంటుంది అనే ఒక 100 మంది కవుల తిట్టు కవిత్వం ఉందండి. నీకు తెలుసా, పెద్దవాళ్ళు అంటే తిరుపతి వెంకట కవులు, కొప్పరపు సోదరులు అనుకో, వాళ్ళిద్దరు దెబ్బలాడుకున్నప్పుడు గీరతం అని భారతం గీరతం పుట్టింది, అది నేను ప్రింట్ చేయించా. మళ్ళీ గీరతం ప్రింట్ చేయించా. అలా 2వ పుస్తకం. తర్వాత కాశీపట్ల వేణుగోపాల్ అని పరమాద్భుతమైన రచయిత, అతనిది నికషం అని ఒక పుస్తకం ఉంది, అది నేను ప్రింట్ చేయించా. నేనే డబ్బిచ్చి ప్రింట్ చేయించా. ఇప్పుడు ఇంకొక పరమాద్భుతమైన కావ్యం అన్నమాట ఇది. అయ్యలరాజు నారాయణామాత్యుడి హంసవింశతి. మనం పంచవింశతి కథలు అవి విన్నాం, ఇది హంసవింశతి. ఇందులో విశేషం ఏమిటంటే, చాలా చిన్న కథ. మొగుడు పెళ్ళం, అతను ఎక్కడికో పడవ మీద ప్రయాణానికి పెడుతున్నాడు, 6 నెలల దాకా రాడు. పరమ సౌందర్యవతి, ఆ రాజుగారు ఈవిడి మీద కన్నేశాడు. వాడు పోగానే మొగుడు విదేశాలకు వెళ్ళగానే వీడు పల్లకి పంపాడు. అమ్మాయి ఫస్ట్ షాక్ అయిపోయింది, ఇదేంటి వీడు నాకు పల్లకి రాజుగారు నాకు పంపడం ఏమిటని. తర్వాత చిన్న గర్వానికి లోనైంది, నేను కదా నాకు పంపాడు చూద్దాం అని లౌల్యానికి లోనైపోయి ఇంకా అలంకరణ మొదలెట్టింది. వాళ్ళ ఇంట్లో ఒక హంస ఉంది. ఆ హంస చూసి, అమ్మ నువ్వు వెళ్ళే ముందు చిన్న కథ చెప్తా,
అని ఒక కథ చెప్పడం ప్రారంభించింది. ఆ కథ ఏం చెప్తుందంటే, ఇలాగే ఒక అమ్మాయిని ఇలా మాయ చేసి ఒకడు మోసం చేశాడు, జాగ్రత్త అని ఈ లోపల పుణ్యకార్యం అయిపోయి గంటన్నర చెప్పింది. అది ఈలోగా పల్లకి వెళ్ళిపోయింది, నైట్ అయిపోయింది, తెల్లారిపోయింది. ఇట్లాగా 20 కథలు చెప్తుంది. ఇక్కడ ఇది పెద్ద గొప్ప కథ. ఈ ప్లాట్ గొప్పది కాదు. ఇందులో విశేషం ఏమిటంటే, ఒక జాలరి వాడి కథ చెప్పినప్పుడు ఆ కవి, ఒక జాలరి వాడి భార్య అన్నప్పుడు, ఈ నదిలో ఎన్ని చేపలు ఉంటాయి, నదిలో ఎన్ని రకాల చేపలు ఉంటాయి, ఎన్ని రకాల వలలు ఉంటాయి, ఎన్ని రకాల ఎర్రలు ఉంటాయి, ఏ కాలం ఏ చేపలు దొరుకుతాయి, మొత్తం అంటే మత్స్య పరిశ్రమ తాలూకా ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అందులో రాశాడు. వరి ఒక వ్యవసాయదారుడు, వాడు ఏ కాలంలో పండించాలా, 183 రకాల వరి వంగడాలు ఉండేవి భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రలో. ఇప్పుడు ఏమంత కదా మనం మసూరి 4-5 చెప్పగలం గట్టిగా. సో దిస్ ఈజ్ ద గ్రేట్నెస్. అంటే ఇలాంటి పుస్తకం ప్రపంచ సాహిత్యంలో ఎక్కడ ఉంటుందని నేను అనుకోను. అదే హంస వింశతిని పెట్టాడు కానీ ఆయన మత్స్య వింశతిని పెట్టి లేదు, ఒకటి కాదు కదా, హంస 20 కథలే చెప్తుంది అది. అందువల్ల ఇప్పుడు కోగంటి వెంకటాచార్యులు గారని ఆయన నాకు మంచి మిత్రులు, సంస్కృతాంధ్ర పండితుడు. ఆయనకి ఈ పంపించా ఈ పుస్తకాలు పంపించి, దీన్ని తెలుగు పద్యం అర్థం కాదు కాబట్టి దానికి వ్యాఖ్యానం రాశాడు ఆయన, అర్థం రాశాడు. ఇప్పుడు అది ఏ దశలో ఉందంటే మొత్తం అయిపోయి ప్రూఫ్లు కూడా ప్రింటింగ్కి సిద్ధంగా ఉంది. ఇలాంటి దీనికి నేనే ఫైనాన్స్ చేస్తున్నాను. ఇలాంటి ఇప్పుడు ఇది లుప్తం అయిపోయింది అనుకో, అసలు ఈ కంటెంట్ కూడా ఎవరికి తెలియదుగా. ఇలాంటిది ఒక సాహిత్యం తెలుగులో ఉంది, ఎక్స్టెంట్ అయిపోతుంది కదా. అంచేత అయితే ఇప్పుడు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.